రథసప్తమి మహోత్సవానికి శ్రీకాకుళం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. అయితే ఈసారి ఉత్సవాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారనేది ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. ఈ ఏడాది రథసప్తమి ఆదివారం రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకే గర్వకారణంగా నిలిచిన అరసవెల్లిలో రథసప్తమి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల నమ్మకాలకు ప్రతిబింబం. ఈ ఏడాది 7 రోజుల పాటు రథసప్తమి ఉత్సవాలు నిర్వహించనున్నారు. గతేడాది 1,10,000 మంది భక్తులు రథసప్తమి వేడుకలకు హాజరు కాగా, ఈ ఏడాది 1,50,000 మందికి పైగా భక్తులు తరలి వస్తారని అధికార యంత్రాంగం ముందస్తు అంచనా వేసింది. ఆ అంచనాలకు అనుగుణంగా ఆలయ పరిసరాలు, దర్శన ఏర్పాట్లు, భద్రతా చర్యలు అన్నీ ఇప్పటికే పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. 7 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం, ప్రత్యేకించి కార్యక్రమం ఏర్పడడం జరిగింది. వేదికల ద్వారా వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఒకరోజు స్నాపనం, ఒక రోజేమో స్వామివారి అలంకరణ, ఒక రోజేమో రకరకాలుగా 6 రోజులు డిఫరెంట్ చూపిస్తున్నాం. 7వ రోజు అలాగే స్వామివారి అభిషేకం, భక్తులు దగ్గరగా 1,50,000 వస్తారని ఆశిస్తున్నాం. అదే ఆ విధంగా మేము ముందుకు పోతూ ప్రత్యేకించి ఈ సంవత్సరం ఉచిత దర్శనం వాళ్ళకి ఎక్కువ పెద్దపీట వేస్తున్నాం. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో జనవరి 25న జరగనున్న రథసప్తమి వేడుకలకు పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా సులభంగా దర్శనమయ్యేలా అన్ని విభాగాల సమన్వయంతో పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అరసవెల్లికి తరలివచ్చే భక్తులు ట్రాఫిక్ డైవర్షన్, పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరించాలని ఆయన అన్నారు. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ క్రౌడ్ పెరుగుతారు, అట్లీస్ట్ 30%, 30-40% పెరుగుతారని ఎక్స్పెక్టేషన్స్ తోటి మనం ప్రిపేర్ అవుతున్నాము. మనకేంటంటే మెయిన్ ట్రాఫిక్ చూసినప్పుడు ఆ లాస్ట్ ఇయర్ పార్కింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవే పార్కింగ్ ప్లేసెస్ కంటిన్యూ అవుతున్నాయి. ఒప్పంగి జంక్షన్ నుంచి గార సైడ్ నుంచి వచ్చినప్పుడు ఒప్పంగి జంక్షన్ దాటిన తర్వాత ఆ గార మెయిన్ రోడ్లో పార్కింగ్ ఉంటుంది. అక్కడ ఏంటంటే మనకి నర్సన్నపేట సైడ్ నుంచి, కాశీబుగ్గ సైడ్ నుంచి లేదా గార సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నింటినీ అక్కడికి పంపించడం జరుగుతుంది. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి ఉన్న ప్రధాన ప్రత్యేకత మూల విరాటాన్ని ఏడాదికి 2 సార్లు సూర్యకిరణాలు నేరుగా తాకడం. ఫిబ్రవరి, అక్టోబర్ నెలల్లో సూర్యోదయం సమయంలో సూర్యకిరణాలు గర్భగుడిలోకి ప్రవేశించి స్వామివారిని స్పృశిస్తాయి. ఈ అద్భుత దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడడానికి ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. సూర్యారాధనకు అనుకూలంగా శాస్త్రోక్తంగా నిర్మించిన అరసవెల్లి సూర్యనారాయణ ఆలయం వాస్తు శిల్పకళకు అద్దం పడుతుంది. స్వామివారి విగ్రహం కృష్ణశిల ఏకశిలతో చెక్కబడి 7 గుర్రాలతో కూడిన రథంపై సూర్య భగవానుడిగా దర్శనమిస్తారు. ఆ 7 గుర్రాలు 7 వారాలను సూచిస్తాయని పండితులు చెబుతారు. సూర్య భగవానుడు ప్రత్యక్ష దేవుడని, లోకానికి కాంతిని ప్రసాదించే దైవమని, అటువంటి సూర్యుడికి ఆలయాలు దేశంలో చాలా అరుదుగా ఉంటాయని పండితులు చెబుతున్నారు. సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజుగా భావించే ఆదివారం నాడే రథసప్తమి రావడం చాలా అరుదు అంటున్నారు. ఆరోగ్యం, శాంతి, సుఖ సంతోషాలు కోరుకునే ప్రతి భక్తుడికి అరసవెల్లి క్షేత్రం ఒక ఆధ్యాత్మిక ఆశ్రయంగా నిలుస్తోంది. ఈ ఏడాది సూర్యుడికి ఇష్టమైన రోజునే రథసప్తమి రావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.